సేమియా రెసిపీ కోసం పాలు కాగుతున్నాయి అండ్ అలాగే షుగరు, డ్రై ఫ్రూట్స్, దాంట్లో కొంచెం యాడ్ చేయడానికి సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు ఒక కడాయిలో కాస్త నెయ్యి వేసుకొని అది కరిగాక మెల్ట్ అయిపోయినాక ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో పద్ధతిలో సేమియా యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా, కాకపోతే కొంచెం గీలో రోస్ట్ చేసుకున్నాం. ఈ రోస్ట్ అయిన సేమియాని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా మిల్క్ పెట్టేసుకుందాం. ఈ మిల్క్ బాయిల్ అవ్వాలి. పాలు వేడవుతుంటే దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. ఈ పాలలోనే క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఇలాచీ వేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సేమియా వేసుకోవాలి. దీంట్లోనే మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎండాకాలంలో చలువ అండి, వేడి చేయకుండా చూస్తుంది. ఇలా చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి ఉడికేంత వరకు. సేమియా ఉడికిపోయిందండి. దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. అంతే అండి, సింపుల్గా సేమియా రెసిపీ. స్టవ్ కట్టేద్దాం.